హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇడ్లీలోకి కమ్మనైన రుచికరమైన కారపొడి రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇడ్లీలోకి ఇలా పక్కా కొలతలతో కమ్మగా రుచిగా ఉండే ఇలా కారపొడి చేసేసుకొని ఇడ్లీలో వేసుకొని నెయ్యి వేసుకొని వేడిగా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే ఇడ్లీలోకే కాదండి, అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. అలానే అన్నంలో నెయ్యి వేసుకొని కాస్త ఈ కారపొడి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఈ కమ్మనైన కారపొడిని ఎలా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఇడ్లీ కారపొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో ఇక్కడ నేను అరకప్పు నువ్వుల్ని తీసుకున్నాను. ఈ అరకప్పు నువ్వులు వెయిట్లో వచ్చేసి 75 గ్రామ్స్ దాకా ఉంటాయి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఈ నువ్వుల్ని చిటపటలాడి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయండి, అందుకని కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, నువ్వులు అనేవి ఇలా దూరగా వేగిన తర్వాత వీటన్నిటిని తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. నువ్వులన్నీ ప్లేట్లోకి వేసేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. వెయిట్లో వచ్చేసి 125 గ్రాముల దాకా ఉంటాయి. ఇలా 125 గ్రాముల పచ్చిశనగపప్పు వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని లోపలి దాకా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ పప్పులు ఎంత బాగా వేగితే కారపొడి రుచి అంత బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించుకోకూడదండి, రుచి అనేది మారిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పచ్చిశనగపప్పు మొత్తం ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఇదే ప్యాన్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. మీరు మినపగుళ్ళు బదులు పుట్టు మినపప్పు వేసుకోవచ్చు, లేకపోతే చాయ్ మినపప్పు అయినా వేసేసుకోవచ్చు. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మినపగుళ్ళు కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఇందాక పచ్చిశనగపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వెయిట్లో వచ్చేసి 70 గ్రామ్స్ దాకా ఉంటాయి. ఇలా 70 గ్రామ్స్ ధనియాలు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే ఇందులోనే 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఈ 3 సమానంగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలానే వీటిని ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, ఇదే 2 స్పూన్ల ఆయిల్తోనే మనం ఇవన్నీ వేయించుకున్నాము. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. ఇవి కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా ఇందాక పచ్చిశనగపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లో 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని శుభ్రంగా కడిగి తడంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేకపోతే మనకి కారపొడి అనేది పాడైపోతుంది. కరివేపాకు వేసేసుకొని కరివేపాకును కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కరివేపాకు అంతా క్రిస్పీగా వేగేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఇందాక మనం వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకోవాలి. కరివేపాకు అంతా వేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో 2 కప్పుల ఎండుమిర్చిని వేసుకోవాలి. అన్నీ కూడా ఇలా సమానంగా వేసుకుంటే కారపొడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఎండుమిర్చి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 4 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ 4టిని వేసేసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల కారపొడికి మంచి రంగు వస్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఎండుమిర్చి ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా చూడండి ఇలా ఎర్రగా వేగినాయి కదా, ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఇందాక మనం పప్పులు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసుకున్నాక ఇప్పుడు గరిటతో లైట్గా స్ప్రెడ్ చేసామంటే ఇవి త్వరగా చల్లారిపోతాయి. ఇవన్నీ ఇలా వేయించేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నవన్నీ 1/2 వంతు దాకా వేసుకోవాలి. మిక్సీ జార్లో అన్నీ ఒకసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి ఇలా కొద్దిగా పై వరకు వేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిగా బరకగా ఉండే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం చేత్తో పట్టుకుంటే బొంబాయి రవ్వ ఎలా బరకగా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ఈ కారపొడిని అంతా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగిలిన పప్పులన్నింటినీ కూడా వేసేసుకొని కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 సార్లుగా వేసి గ్రైండ్ చేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది. మిగిలిన పప్పులన్నింటినీ కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తానికి సరిపడా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని కూడా కొద్దిగా బరకగా ఉండేట్టుగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందాక వేసుకున్న కారపొడి ప్లేట్లోనే వేసేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మళ్ళీ 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి పొట్టు వలకుండానే వేసుకుంటున్నాను. అలానే ఇందులోనే 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసేసుకుని ఇప్పుడు రెండింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పుట్నాల పప్పు అనేది ముందే వాటితో కలిపి వేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి ఇలా చివరిలో కొద్దిగా గ్రైండ్ చేసి వేసుకున్నామంటే కొంచెం బరకగా ఉంటుంది. ఈ పొడి కూడా వేసేసాక ఇప్పుడు చేత్తో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అందుకనే ఇలా వెడల్పాటి ప్లేట్
ప్లేట్లో వేసుకుంటే చేతితో మనం కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అలానే వీటిని 2 సార్లుగా వేసి మనం గ్రైండ్ చేసాం కాబట్టి అన్నీ సరిగ్గా మిక్స్ అయ్యి ఉండవు. ఉప్పు కానీ, ఎండుమిర్చి కానీ, పప్పులు కానీ ఇవన్నీ ఇలా కలుపుకుంటే బాగా సమానంగా కలుస్తాయి. కారపొడి అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఉప్పు అనేది ఒకసారి టేస్ట్ చూసుకుంటే ఉప్పు ఏమన్నా తగ్గితే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడే కలిపేసేసుకోవచ్చు. కారపొడి అనేది ఇలా లైట్గా బరకగా ఉండాలి. చాలా బాగా వచ్చిందండి కారపొడి. నేనైతే ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనేది టేస్ట్ చూశాను. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కారపొడి అంతా ఇలా బాగా కలిపేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అలానే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాస్త ఈ కారపొడి వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశానండి. ఇడ్లీలో ఇలా కారపొడి పైన జల్లుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంది. ఈ కారపొడి ఇడ్లీలకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. అలానే మనం ఏదైనా ఫ్రై కూరలు చేసుకుంటూ ఉంటాం కదా, క్యారెట్ ఫ్రై, ఆలూ ఫ్రై, అలాంటి వాటిల్లో చివరిగా 2 స్పూన్లు కారపొడి జల్లుకొని చేసుకున్నా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ ఇడ్లీ కారపొడిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. నచ్చిందా అండి ఈ కారపొడి రెసిపీ? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.